తమిళనాడు రాజకీయాలు అంటేనే అసలు సపరేట్ ఉంటుంది. అంటే ఏది మన ఇండియా రాజకీయాలు తమిళనాడు రాజకీయాలు డిఫరెంట్ ఉంటాయి. నేషనల్ పార్టీలు అక్కడ మనుగడ ఉండదు. సో ఇప్పుడు విజయ్ గారి ఎంట్రీ తోటి ఎలా ఉండబోతుంది సార్ తమిళ? డెఫినెట్ గా ఇప్పుడు విజయ్ ఎంట్రీ కరెక్ట్ టైం ఎంటర్ అవుతుంది. కరెక్ట్ టైం ఎందుకంటే వాక్యూమ్ ఉంది తమిళనాడు పాలిటిక్స్ లో. ఒక జయలలిత మరణం తర్వాత, ఒక కరుణానిధి గారి మరణం తర్వాత, ఏడీఎంకే జయలలిత మరణం తర్వాత ఏడీఎంకే అనేది చిన్నాభిన్నం అయిపోయింది. ఇప్పుడు కరుణానిధి గారి మరణం తర్వాత స్టాలిన్ ఉన్నాడు. స్టాలిన్ వేరే ఆల్టర్నేటివ్ లేక స్టాలిన్ తప్పితే స్టాలిన్ కావాలని ఎన్నుకున్న ప్రభుత్వం కాదు. ప్రజల్లో వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఆ వ్యాక్యూమ్ని క్యాచ్ చేయడానికే బీజేపీ బాగా ట్రై చేసింది. నేషనల్ పార్టీస్ బిహైండ్ ద వెనకాల ఉండాల్సింది తప్పితే ముందు ఉండడానికి అవకాశం లేకుండా కాంగ్రెస్ అయినా బీజేపీ ముఖ్యంగా తమిళనాడులో బీజేపీని వ్యతిరేకిస్తారు. బీజేపీని కాంగ్రెస్ని రానివ్వరమ్మ. కాంగ్రెస్ని కూడా వెనకాల ఉండాల్సి చెప్తే కాంగ్రెస్ ముందుండి ఉండే ప్రశ్న లేదు. నేషనల్ పార్టీస్కి అక్కడ అవకాశం లేదు. ఇది వరకు మనం చూసాం సార్, రజనీకాంత్ గారు పాలిటిక్స్ లోకి వస్తారన్నారు, వచ్చారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు. హెల్త్ పాయింట్ మళ్ళీ కమల్ హాసన్ గారు వచ్చారు, ఆల్రెడీ పార్టీ పెట్టారు, బిగ్గెస్ట్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు ఆయన మళ్ళీ ఇక్కడ కమల్ హాసన్ వీళ్ళిద్దరు కూడా రజనీకాంత్ రీజనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బట్ బీజేపీ తోటి సహకారం అని అతను రావటంతో రజనీకాంత్ కూడా ప్రజలు విముఖత చూపించారు, యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే ఆయన సైలెంట్గా ఆరోగ్య పాయింట్ చెప్పి తప్పుకున్నాడు. ఆయన బీజేపీ తోటి వెళ్ళాలనుకునేది ప్రజల్లో అంగీకారం దొరకలేదు, ఆయన ఫ్యాన్స్లోనే అంగీకారం దొరకలేదు. అందువల్ల అలా చెప్పకుండా సైలెంట్గా ఆరోగ్యం వద్దు, నాకు వద్దు రాజకీయాలను తప్పుకున్నాడు. కమల్ హాసన్ నాస్తిక వాదంతో దిగాడు. మావోయిస్ట్ సపోర్టు, కమ్యూనిస్ట్ సపోర్టు ఆ యాంగిల్లో దిగాడు. సో ప్రజలు కమల్ హాసన్ అంగీకరించారు అట్లాగూ. ప్లస్ కమల్ హాసన్ ఈజ్ నెవర్ ఎ మాస్ హీరో. మాస్ హీరోకు ఉండే ఫాలోయింగ్ ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వస్తే మాస్ హీరోనే. ఆనాడు ఎంజిఆర్ వచ్చినా, తర్వాత ఎన్టీఆర్ వచ్చినా, ఎవరు వచ్చినా ఆ మాస్ హీరోకు ఉండే ఫాలోయింగ్. శివాజీ గారు వస్తే ఫెయిల్ అయ్యారు రాజకీయాల్లో. ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఆయన మరి ఎంజిఆర్ తోటి సమానమైన మాస్ హీరో కాదు. అలాగే కమల్ హాసన్ మాస్ హీరో కాదు, అతను ఎప్పుడు కాంట్రవర్షియల్. ప్లస్ కమల్ హాసన్ ఆల్వేస్ కాంట్రవర్షియల్. ఆయన సినిమా చేస్తూ ఉంటాడు, ఏదో స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు, కొన్ని వితండపు స్టేట్మెంట్లు అతని పాయింట్ ఆఫ్ వ్యూ. సో ప్రజల్లో కామన్ అంగీకారం లేదు, అందువల్ల వాళ్ళిద్దరూ అయిపోయారు. ఇప్పుడు విజయ్కి అలాంటి కాంట్రవర్సీ లేదు. విజయ్కి కూడా ఒకటి ఉంది, కాంగ్రెస్ తోటి చేరతాడు అనే ఒక ఇది కాంగ్రెస్. అందుకని విజయ్ కాంగ్రెస్ తోటి కలగటం కాకుండా సపరేట్ పార్టీ పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులందరూ ప్రజలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇతర పార్టీల్లో లేదు. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే విజయ్కి ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు ప్రజల్లో పలుకుబడి ఉండి కానీ పార్టీ పరంగా వీలు లేని వాళ్ళు ఉంటారే, వాళ్ళు అందరూ ఇప్పుడు విజయ్ వెనకాల పడే అవకాశం ఉంది. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో నాయకులు ఉంటారు కానీ వాళ్ళు ఉన్న పార్టీ వల్ల కాకుండా పడుతూ ఉంటుంది. ఇప్పుడు పార్టీ ఇలాంటి కొత్త పార్టీ విజయ్ మాస్ హీరో, సూపర్గా బాగా మాట్లాడగలడు, మంచి స్పీకర్, గుడ్ స్పీకర్, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నాడు, ఊరిని తొందరపడి పెట్టలేదు. రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, మొన్న ఎంపీకి కూడా పెట్టమంటే నో అన్నాడు ఫస్ట్ అసెంబ్లీ ఎన్నికలు. సో అసెంబ్లీ ఎన్నికలకి ప్రిపేర్ అవుతున్నాడు. సో దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ ఫర్ హిమ్ టు సక్సెస్. బట్ హౌ డిఎంకే విల్ ప్లే గేమ్, డిఎంకే ఎలా ప్లే చేస్తుంది, ఇతన్ని ఎట్లా అణచడానికి అధికారులు డిఎంకే ఉంది కదా, ఇతన్ని అణిచే కార్యక్రమం డిఎంకే ఏం చేస్తుంది, అణచటం వల్ల పెరుగుతాడా తగ్గుతాడో చూడాలి. ఆల్ దిస్ ఇప్పుడు అర్లీగా వచ్చేసాడా విజయ్? ఇప్పుడు చాలా యంగ్స్టర్ ఆయన. ఇప్పుడు రాజకీయాల్లో గతంలో తమిళనాడు రాజకీయాలు చూసుకున్నా, ఆంధ్ర రాజకీయాలు చూసుకున్నా, అంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా మంచి యంగ్ స్టేజ్లోనే వచ్చేసారు. విజయ్ గారు అంటే యంగ్ స్టేజ్ లోనే వచ్చేసారా? అంటే తమిళనాడు రాజకీయాలతో పోలిస్తే అందరూ సీనియారిటీ అయ్యాక వచ్చిన వాళ్ళే రాజకీయాలు. బట్ విజయ్ టూ అర్లీగా వచ్చేసాడా లేకపోతే కరుణానిధి గారు రాజకీయాలు ఎంటర్ అయిన వయసు ఏంటి? ఈ వయసే. ఇవాళ మాట కరుణానిధి గారు వచ్చిన రోజు ఇదే వయసే. చంద్రబాబు రాజకీయాలు వచ్చిన వయసు ఏంటి?
ఇవి అంటే అప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. ఎప్పుడు రాజకీయాలైనా ప్రజల మనల్ని పొందే రాజకీయాలు వయసుకు సంబంధం లేదు. అతని ఇమేజీ, అతని యొక్క విధానము, అతని మీద ఉన్న అతని క్యారెక్టర్ మీద, విజయ్ మీద క్యారెక్టర్ మీద ఎలాంటి మచ్చలేదు. ఒక ప్లెయిన్ క్యారెక్టర్, గుడ్ హెల్పింగ్ నేచర్. ప్లస్ అతనికి ఏంటంటే ఈ ద్రవిడ పాయింటే పట్టుకున్నాడు. అక్కడ ద్రవిడ ప్లస్ తమిళన్, నాన్ తమిళన్ అంటే తమిళ మన్మోహసరి అని మాట్లాడాలి తప్పితే దేశము అంటే అక్కడ కాదు. దేశం తర్వాత వాళ్ళకి ఫస్ట్ రాష్ట్రమే, మా రాష్ట్రం మేము. అందుకంటే వాళ్ళకి ఆ ప్రైడ్ కూడా ఏంటంటే మోస్ట్ హిస్టారికల్ కల్చర్ అది. ఆ భాష, ఆ ఒక్క భాషకే వాళ్ళ అక్షరాలు మిగతాతో సంస్కృతితో సంబంధం లేకుండా ఏర్పడిన అక్షరాలు ఇంగ్లీష్ లాగా వాళ్ళకి సపరేట్ కక్క వాళ్ళ లాంగ్వేజ్ మొత్తం కూడా దానంతట అది కొత్తగా డిఫరెంట్గా స్వతంత్రంగా ఏర్పడింది. మిగతా లాంగ్వేజెస్ అన్నీ కూడా సంస్కృతం నుంచి జాలువారిన భాషలే. ఏ భాష తీసుకున్నా సంస్కృతం. ఒక్క తమిళ దాంట్లోనే ఏ సంస్కృత పదము ఉండదు. సంస్కృత పదం లేకుండా ఏర్పడిన ఒరిజినల్ భాష అది. సో వాళ్ళ కల్చర్ వాళ్ళ మీద వాళ్ళకి ప్రైడ్ ఉంటుంది. దేవుళ్ళు ఎక్కువ దేవాలయాలు ఉన్నది అక్కడే. మరి అది ఎక్కువ దేవాలయాలు ఉన్న తమిళనాడులో బీజేపీకి ఉండాలి. కానీ బీజేపీని ఒక లెవెల్కి అంగీకరిస్తున్నారు తప్పితే, ఎందుకంటే ద్రవిడ మూమెంట్, వీళ్ళు నేషనల్ పార్టీ, వీళ్ళు హిందీ పార్టీ. వాళ్ళు హిందీ పార్టీ, నార్త్ పార్టీ అని చూస్తారు నేషనల్ పార్టీని. నిజంగా కూడా నేషనల్ పార్టీస్ ఎంతసేపు వాళ్ళ ప్రెసిడెంట్లు ఎవరైనా నార్త్ నుంచే ఉంటారు. సౌత్ నుంచి కామరాజు గారు అయ్యారు ఒకప్పుడు. సౌత్ నుంచి కామరాజు గారు పార్టీ ప్రెసిడెంట్ అయ్యాడు కాంగ్రెస్కి. తర్వాత ఆయన కూడా తొక్కేశారు. సో నేషనల్ లెవెల్లో సౌత్ నుంచి ఒక నాయకుడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టడం ఈ రెండు నేషనల్ పార్టీకి అలవాట్లేదు. బీజేపీ అయినా సరే, బీజేపీ కూడా సౌత్ నుంచి ఒకటి తీసుకెళ్ళి ప్రధానం చేస్తారా? చేయరు. నార్త్ నుంచే వాళ్ళకి ప్రధానులైన ముఖ్యమైన వాళ్ళందరూ నార్త్ నుంచే వస్తారు. సో ఆ నార్త్ బెల్ట్ యొక్క ఇది వీళ్ళు అంగీకరించరు, మనం అంగీకరిస్తాం. ఇప్పుడు కమల్ హాసన్ గారికి లేకపోతే రజనీకాంత్ గారికి, వీళ్ళిద్దరు రాజకీయాలకి, ఇప్పుడు విజయ్ చేయబోయే రాజకీయాలకి ఏం డిఫరెన్స్ ఉంటుందంటే వాళ్ళిద్దరూ కమల్ హాసన్ వదిలేమ. కమల్ హాసన్ ఇస్ నాట్ ఏ పొలిటీషియన్. అతను ఏదో ఎంటర్ అయ్యాడు పోయాడు, కానీ అంత లెక్క. రజనీకాంత్ మంచి మాస్ ఫాలోయింగ్, మంచి దైవభక్తి, వచ్చుంటే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ అతను బీజేపీ సహకారం, బీజేపీని పొగట్టడంతో అక్కడ ప్రజలు, ఈవెన్ రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా ఈయన వస్తే బీజేపీకి అండగా నిలుస్తాడు, బీజేపీ నేషనల్ హిందీ బెల్ట్ పార్టీకి ఒత్తాసు పలుకుతాడు. ఇప్పుడు ఎంజీఆర్ కూడా ఆరంభంలో, తర్వాత కేంద్రానికి ఆయన ఒక పాలసీ పెట్టుకున్నాడు. ఎంజీఆర్ పీరియడ్ మొత్తం కూడా ఈ లోకల్ పార్టీ, నేషనల్ పార్టీతో పక్కన పెడతాడు. గెలిచిన తర్వాత అండర్స్టాండింగ్ కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ, ఏ పార్టీ ఉంటే దాంతో ఆ పాలసీలు నడిపాడు ఆయన. అలాంటి పాలసీనే విజయ్ కూడా చెప్తాడు. విజయ్ పాలసీ కూడా ఎంజీఆర్ పాలసీ. ఎంజీఆర్ లాగా లేబరు వాళ్ళని చూసుకుంటాం, నా పాలసీ స్టేట్ పాలసీ, నాకు స్టేట్ ముఖ్యం. ఆ తర్వాత కేంద్రంలో ఎవరుంటే వాళ్ళతోటి అండర్స్టాండింగ్, నా స్టేట్ డెవలప్మెంట్ కోసం అదే స్కీమ్లో వెళ్తున్నాడు. ఇది ప్రజలు అంగీకరించిన స్కీమ్. ఎంజీఆర్ని తప్పట్ల. అదేంటి, ఏ పార్టీ ఎన్నికలప్పుడేమో కాంగ్రెస్ తోటి పోరాడి మళ్ళీ కాంగ్రెస్ గెలవగానే కాంగ్రెస్ తోటి అండర్స్టాండింగ్ పెట్టుకున్నాడు ఏంటి అని ఎవరు అనలా. ఆయన క్లీన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు, కాంగ్రెస్ తోటి పోరాడాను స్టేట్ లెవెల్లో నా స్టేట్ నాకు ముఖ్యం. ఆ తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళు గెలిచారు అక్కడ, ఇక్కడ మనం గెలిచావు, కానీ అక్కడ వాళ్ళు గెలిచారు. వాళ్ళు గెలిచినప్పుడు నా రాష్ట్రం ముఖ్యం, అందుకని వాళ్ళతో విరోధం పెట్టుకుని నా రాష్ట్రానికి అన్యాయం చేయలేదు. నా రాష్ట్రానికి న్యాయం కావాలంటే కేంద్రంతో అండర్స్టాండింగ్ కావాలి. అందుకని ప్రజలు అంగీకరించారు. ఆయన్ని ఎవ్వడు తప్పట్లేదు. అదే పాలసీ ఇతను కూడా తీసుకున్నాడు. స్టేట్ రీజనల్ ఈజ్ డిఫరెంట్, సెంట్రల్ ఈజ్ డిఫరెంట్. రీజనల్కి నా రాష్ట్రము, నా భాష, నా సంస్కృతి, నా సాంప్రదాయం, నా ప్రజలు, నా అవసరాలు, అవి ముఖ్యం. వాటి కోసమే పోరాడతాను. వాటి కోసం ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎవరుంటే వాళ్ళతోటి పొత్తు పెట్టి నా రాష్ట్ర డెవలప్మెంట్కి నేను పాల్గొను. సో దిస్ పాలసీ ఈజ్ యాక్సెప్టెడ్ పాలసీ. తమిళ చేశారు ఆల్రెడీ. సో అది పెట్టుకున్నాడు. సో ఇతనికి ఎవ్రీ ఛాన్స్. రజనీకాంత్ ఉండుంటే వేరు,
రజనీకాంత్ ఎంత వచ్చినా అతను నిలబడి ఉంటే రాజకీయాల్లో థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. బట్ అతను ఆరోగ్యం పాయింట్ ఇంకోటి మనకు ఎందుకు అనుకున్నాడు, శుభ్రంగా రైట్ రాయల్గా ఉన్నాం హ్యాపీగా, ఈ ఆఖరి రేసులో ఈ కాంట్రవర్సీలు ఇవన్నీ మనకు ఎందుకు అనుకున్నాడు. పిల్లాడు కుర్రాడు కనుక, ప్లస్ వాళ్ళ కుర్రాళ్ళు రాజకీయాలు రావడం, కేజ్రీవాల్ ఏ వయసులో వచ్చాడు, రెడీ అయ్యాడు. సో వీడు ఉక్రెయిన్ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ ఏ వయసు. సో ఇవాళ రాజకీయాలు ఇంటర్నేషనల్గా కూడా యూతే ఎక్కువ ఉంది. సో సీనియర్స్ ఎక్స్పీరియన్స్ అనే పాయింట్ పక్కన పడిపోయి యూత్ ఎమోషనల్ లైఫ్ అయిపోయింది కనుక యూత్. సో ఆ యూత్ మొత్తం ఇతని వల్ల ఏంటంటే యూత్ అట్రాక్ట్ అవుతారు, లేడీస్ అట్రాక్ట్ అవుతారు, మాస్ అట్రాక్ట్ అవుతారు. ఈ క్లాస్ ఎంతవరకు అట్రాక్ట్ అవుతారో చూడాలి. క్లాసు డివైడెడ్గా ఉండదు. సో ఈ డజంట్ కేర్, క్లాస్ వచ్చిన పర్సెంటేజ్ ఈ మూడు టోటల్గా 80% ఇతనికి పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే సార్, సినిమా క్రేజ్ వేరు ఉంటుంది, రాజకీయాల క్రేజ్ వేరు ఉంటుంది, మనం చూసాం. సో సినిమా క్రేజ్ని వాపుగా అనుకొని బల్బ్ అనుకుంటున్నారా? అలా కూడా అనుకునే అవకాశం, అలా అనుకుని దెబ్బలు తినాలి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు విజయకాంత్ ఏమయ్యాడు, మొదట్లో 30 సీట్లు ఇచ్చి జయలలిత పీరియడ్లో మెయిన్ అపోజిషన్గా ఉన్నాడు. తర్వాత ఏమయ్యాడు, అది ఒక వాపును బలుపు అనుకుని పోయాడు, అడ్రస్ లేకుండా పోయాడు కదా. అట్లా అవి ఉన్నాయి. వాపనుకు అందరూ ఎంజీఆర్లు కాలేరు, అందరూ ఎన్టీఆర్లు కాలేరు. అది చాలా సక్సెస్ అవ్వడం. చిరంజీవి అంతటా ఆయనే 18 సీట్లు వచ్చి కంటిన్యూ చేయలేక నాకు వద్దు రాజకీయాలు నిలిపాడు. కంటిన్యూ అయ్యి ఉంటే చరిత్ర ఎలా ఉండేదో. 2014 ఎన్నికలప్పుడు ఆల్టర్నేటివ్గా ఛాయిస్ ఆయన అయ్యేవాడేమో. బట్ ఆయన ఈ కుడ్ విత్ స్టాండ్, మనకు వద్దు ఇది రజనీకాంత్ ఎలా వద్దు అనుకున్నాడు, ఆయన కూడా మనకు వద్దు అనుకున్నాడు. అన్ని అబద్ధాలు ఆడాలి, తిట్టాలి, తిట్టించుకోవాలి, అది నా పవన్ అయితే తిట్టడు, తిట్టించుకోగలడు, నా వల్ల కాదు అని తప్పుకున్నాడు. అట్లా అందరికీ కప్ ఆఫ్ టీ కాదు అది. ఇవాళ పవన్ కళ్యాణ్ ఇప్పుడు విమర్శల్ని యాక్సెప్ట్ చేసే మనస్తత్వం ఉందా విజయ్కి? ఇప్పుడు రాజకీయాలంటే పర్సనల్ అటాకింగ్ ఎక్కువ ఉంటుంది. హీ ఈజ్ కేపబుల్ ఆఫ్ గివింగ్ కౌంటర్. సినిమా విషయంలో కూడా అనేక సందర్భాల్లో కమెంట్ కౌంటర్ చేయటం చాలా. విజయ్కి సంబంధించి పర్సనల్ అనేక విషయాలు కూడా బయటికి అతను క్రిస్టియన్, అతనికేంటి క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, క్రిస్టియన్ ఉంది. సో ఆ క్రిస్టియన్ వర్గం కూడా అతనికి అండగా నిలుస్తుంది. హిందూ వర్గం ఆయన మాస్ గా. క్రిస్టియన్ అయినా ఇక్కడ తమిళియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే స్టాలిన్ వైఫ్ క్రిస్టియన్. సో ఏం చేసేసారు అక్కడ, ఆ పట్టింపు లేదు. నార్త్లోగా మన సౌత్లో ఎక్కడ పట్టింపు లేదు. జగన్ క్రిస్టియన్, జనాలు గెలిపించారా? సో మన సౌత్లో ఆ నార్త్లో బాగా హిందూ యాంటీ అది బాగా ఎక్కువ. కానీ మన దగ్గర ఒక హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ముస్లిము హిందూస్ తప్పితే, గుంటూరులో మరి ముస్లిమ్స్ ఉంటారు, ఏం తేడా లేదు. కడపలో ఉంటారు ముస్లిమ్స్, అందరూ కలిసి ఉంటారు, అక్కడ తేడా లేదు. నార్త్లో విపరీతంగా ఉంటుంది, ప్రతి చోట హిందూ ముస్లిమ్స్ ఉంటుంది. ఈ క్రిస్టియన్స్ హిందూస్, మన నార్త్ ఈస్ట్లో క్రిస్టియన్స్ హిందూస్, మిగతా చోట్ల ఇట్లా ఉంటుంది. మన సౌత్లో అది పెద్దగా లేదు, ఎప్పుడు ఉండదు కూడా. మనకు ఆ ఫైట్లు ఎప్పుడు లేవు. ఈ తమిళనాడులో హిందీ వ్యతిరేకం, హిందీని ఇంపోజ్ చేస్తే దానికి వ్యతిరేకించారు. హిందూ వ్యతిరేకం కాదు, హిందీ వ్యతిరేకం, లాంగ్వేజ్ పోస్టింగ్. సో వాళ్ళ వల్లే 3 లాంగ్వేజ్ స్కీమ్ వచ్చింది. లేకపోతే 2 లాంగ్వేజ్లు వచ్చేసి ఇంగ్లీష్ హిందీ అనేవారు. అది కాకుండా తమిళనాడు ఫోర్స్ వల్లే, గొడవ వల్లే 3 లాంగ్వేజ్, హిందీ, ఇంగ్లీష్, రీజనల్ లాంగ్వేజ్ అని పెట్టారు. ఆ పాలసీ రావడమే అదే కారణం అనుకో. ఇప్పుడు విజయ్ గారిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేస్తున్నారు. ఎప్పుడైతే విజయ్ పాలిటిక్స్లో ఎంటర్ అయ్యారో అప్పటి నుండి రిలేటెడ్గా పవన్ కళ్యాణ్ గారు రిలేటెడ్గానే అన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. జనసేన పోల్చకూడదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోల్చాలంటే కేజ్రీవాల్ తోటి పోల్చాలి. కేజ్రీవాల్, పవన్ కళ్యాణ్ ఒకేసారి పార్టీ స్టార్ట్ చేశారు, ఒక 2 నెలల డిఫరెన్స్ లో పార్టీ స్టార్ట్ చేశారు. కేజ్రీవాల్ ఈ 10 ఏళ్లలో 2 రాష్ట్రాలకు అధికారంలోకి వచ్చాడు. పవన్ కళ్యాణ్ 10 ఏళ్లకి ఇవాళ ఎమ్మెల్యే అయ్యాడు. సో పవన్ కళ్యాణ్ని ఇతనితో పోల్చలేదు. 10 ఏళ్ళు విజయ్ రేపు దిగినాక పోరాటంలో తర్వాత ఫ్యూచర్లో చూడాలి. ఈ 5 ఏళ్లలోనే, ఈ 2 ఏళ్లలోనే ఎంత దూరం వస్తాడు, అధికారంలోకి వస్తాడా,
అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే వ్యాక్యూమ్ ఉంది. ప్రజలు డిఎంకే చూసేశారు, డిఎంకే అవినీతి చూశారు, గతి లేక ఇప్పుడు డిఎంకేకి ఇచ్చారు తప్పితే రేపు ఆల్టర్నేటివ్ దొరికితే డిఎంకేని పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే స్టాలిన్ తర్వాత లీడర్ లేడు అక్కడ. స్టాలిన్ తర్వాత లీడర్ ఎవడు? స్టాలిన్ కొడుకు కుర్రాడు, చిన్నపిల్లాడు. సో స్టాలిన్ తర్వాత మళ్ళీ లీడర్ లేడు. స్టాలిన్ ఆల్రెడీ ఏజ్లో ఉన్నాడు, హెల్త్లో ఉన్నాడు. సో బీజేపీ డిఎంకేకి ఉన్న బ్యాడ్ ఇమేజ్ చాలా ఉంది, అవినీతి చాలా కట్టలు ఉన్నాయి. సో దాన్ని ఎందుకు గెలిపించారంటే ఆల్రెడీ ఎవరు లేరు. ఏడీఎంకే జైలుతో పోయినాక మొత్తం చెదిరిపోయింది, చిన్నపోయింది. కమ్యూనిస్టులు 1-2 సీట్లు తప్పితే బీజేపీ ఒక సీటు కూడా లేని పరిస్థితిలో ఉన్న బీజేపీ. సో అపోజిషనే లేదు కనుక అతను గెలిచాడు. ఇప్పుడు అపోజిషన్ అంటూ ఏర్పడితే పర్మిటేషన్ కాంబినేషన్ కలుస్తాయి. అనేక మంది లీడర్ సీట్స్ రావడం, అనేక మంది రాష్ట్రంలో పేరు ఎన్నికగా ఉన్న పేరున్న లీడర్స్ చాలామంది ఉంటారు, పదవుల్లో లేకపోయినా ఆ పేరున్న ప్రజల్లో పేరున్న వాళ్ళందరూ ఈ పార్టీలోకి వస్తారు. డిఎంకేలోకి ఎమ్మెల్యేన వాళ్ళందరూ ఇటు వస్తారు. వచ్చినప్పుడు ఆ పర్మిటేషన్ కాంబినేషన్, ఆ కొలాబరేషన్లో ఎట్లా ముందుకెళ్తే వెయిట్ అండ్ సీ. అవకాశాలు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఆయన్ని పోల్చడం, ఆయన పార్టీని పోల్చడం అన్నది కరెక్ట్ కాదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ అదే అంతే విధంగా స్ట్రగుల్ అయ్యి ఇవాళ సక్సెస్ అయ్యారు. ఎంత స్ట్రగుల్ అవ్వలేదు, 10 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యాడు. కేజ్రీవాల్ 10 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యాడు, 2 రాష్ట్రాల్లో అధికారం తీసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ ఏం తెచ్చుకోగలిగాడు? ఇవాళకి ఒక ఎమ్మెల్యేగా అడుగు పెట్టగలిగాడు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పటికీ ఒక 10 ఏళ్ళ తర్వాత కదా. అతను 2 రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు, పంజాబ్, ఢిల్లీ. 10 ఏళ్లలో ఇద్దరు ఒకేసారి మొదలెట్టారు పార్టీ. సో కనుక కంపారిజన్ వాళ్ళిద్దరూ చేయలేదు. ఇంకా పార్టీ మొదలెట్టి ఎన్నికల్లో దిగని విజయ్ తోటి, అంటే విజయ్ 10 ఏళ్ళు అవ్వాలని మీరు కోరుకుంటున్నారు. 10 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యి ఎమ్మెల్యే. స్ట్రగుల్ అని కాదు, రాజకీయాలు ఇలా ఉంటాయి. పవన్ కళ్యాణ్ రాజకీయం వేరు. పవన్ కళ్యాణ్ తను ఇండిపెండెంట్ గా రాలా, తను చంద్రబాబు తోటి లింకప్ అయ్యే ఉన్నాడు. 15 ఏళ్ళుగా మధ్యలో ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు తప్పితే మిగతా అన్ని సంవత్సరాలు చంద్రబాబు తోటి లింకప్ అయ్యే ఉన్నాడు. సో అనెక్స్ ఆఫ్ చంద్రబాబు తప్పితే ఇండిపెండెంట్గా రాలా. అతను ఇండిపెండెంట్గా వస్తున్నాడు. కేజ్రీవాల్ ఇండిపెండెంట్గా వచ్చాడు, అందుకని వాళ్ళు సాధించగలిగారు. కేజ్రీవాల్ సాధించగలిగాడు, ఈయన సాధిస్తాడు. ఈయన ఇండిపెండెంట్గా రాలా. ఈయన ఒకళ్ళ చాటున నిలబడి ఆయన్ని గెలిపించండి అంటున్నాను, నన్ను గెలిపించండి అన్న. మొన్న ఎన్నికల్లో కూడా చంద్రబాబును సీఎం చేయాలన్నాడు, నేను సీఎం అవ్వాలని అడగల. ఈయన నేను సీఎం కావాలని రాజకీయ ప్రయాణం మొదలెట్టుంటే కంపారిజన్ చేయొచ్చు. ఇక్కడ విజయ్ నేను సీఎం అని అడుగుతున్నాడు, కేజ్రీవాల్ నేను సీఎం అని అడిగాడు, పవన్ కళ్యాణ్ నేను సీఎం అని అడగల, చంద్రబాబు సీఎం అని. అంటే ఆంధ్ర రాజకీయాలు వేరు, అక్కడ జరిగే తమిళనాడు రాజకీయాలు వేరు, ఢిల్లీ పంజాబ్ రాజకీయాలు వేరు కదా. ఆంధ్రాలో మొన్న రీసెంట్ గా జరిగిన రాజకీయాలు మనం అందరూ చూసాం. జగన్ గారిని ఎలాగైనా దించాలనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఇద్దరు కలిశారు. అది ఉంది పై మాట, జగన్ దింపాలనే పై మాట. వీళ్ళు కాంబినేషన్ చంద్రబాబుని సీఎం చేయాలనే తపనతో జరిగిన కాంబినేషన్. అలా ఎందుకు అనుకోవాలి? జగన్ గారిని దించడానికే కలిసారు అనుకోవచ్చు కదా. జగన్ దించడానికి చంద్రబాబు అపోజిషన్ పార్టీ ఉద్దేశం అది కొత్తగా ఏం కాదమ్మా. ఏ పార్టీ అయినా రాజకీయాల్లో నుంచినప్పుడు, ఒక ఎన్నికలు వచ్చినప్పుడు అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ దింపాలనే పోరాడుతుంది. అదే కొత్త పాయింట్. జగన్ ఇండివిజువల్ గా వెళ్ళుంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇండివిజువల్ గా వెళ్ళుంటే దెబ్బ తినేదే కదా. ఈసారి కూడా మళ్ళీ ఇప్పుడు 2019 అదే జరిగింది. అందువల్లే నీకు ప్రజల మద్దతు లేదు అంటున్నా. నీకు ఇండివిజువల్గా ప్రజల మద్దతు లేదు. ఇండివిజువల్గా కేజ్రీవాల్కి మద్దతు సంపాదించుకోగలిగాడు, విజయ్ రేపు సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నాడు. నువ్వు ఇండివిజువల్గా మద్దతు సంపాదించుకోవాలా, నువ్వు అది చేయలేదు. 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ చేసిన తప్పు 10 ఏళ్లలో తను ఇండివిజువల్గా, తను వ్యక్తిగతంగా తన యొక్క ఇమేజ్ని పెంచుకుని తను ఓట్లు సంపాదించుకునే పరిస్థితిలో తన చేయలా, ఆ ట్రావెల్ చేయలా, ఆ పొలిటికల్ ట్రావెల్ చేయలే. ఈజ్ బ్లండర్. అతను ఎవరు సలహా ఇచ్చారు, ఎవరు ఇచ్చారు? చంద్రబాబును అంటకాగుతూ వెళ్ళు, తర్వాత చూసుకుందామని ఒక ఇచ్చారు. చంద్రబాబు వాడు ఏం చేస్తాడు? ఒకవేళ ఇండివిజువల్ గా వెళ్ళి ఉంటే సక్సెస్ అయ్యేవారా? 10 సీట్లు కానీ 20 సీట్లు ఉన్నాయి. 10 సీట్లన్నా వచ్చేవి ఖచ్చితంగా వచ్చాయి. ఈ 2029లో నువ్వు సీఎం క్యాండిడేట్. ఇవాళ 2029లో ఇప్పుడు విజయ్ సీఎం క్యాండిడేట్. నువ్వు 2029లో అయినా కనీసం పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేటా? కెన్ హీ సే దట్? నేను 2029లో కూటమి తరపున నేను సీఎం క్యాండిడేట్ అని చెప్పగలడా పవన్? బికాస్ ఈ డిడ్ంట్ ట్రావెల్ ఇన్ దట్ వే. రేపు ఏం చేయాలి? చంద్రబాబు ఏం చేస్తాడు? తన కొడుకును ప్రమోట్ చేస్తాడు.
రేపు మళ్ళీ 2029లో చంద్రబాబును గెలిపించారు నిన్న చెప్పావు, ఇవాళ పవన్ లోకేష్ని గెలిపించండి కూటమి ధర్మం కోసం నేను అంటావా? అదే నీ రాజకీయం? అందుకే కనుక పవన్ని అంటే 2029లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే యోగ్యం లేదా? సో అవకాశం లేదా? అవకాశం ఉంది. ఎలాగైతే చంద్రబాబు రానివాడు అవకాశం ఉంది, కానీ చంద్రబాబు తన కొడుకును వదిలి నిన్ను ప్రమోట్ చేస్తాడా? నిన్ను నొక్కడానికే చూస్తాడు తన కొడుకును. ఎలాగైతే 24లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కోసం ముఖ్యమంత్రి చేయడానికి ఎంత కష్టపడ్డారో 29లో ఆప్షన్ ఒకవేళ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి వీళ్ళు ఎందుకు కష్టపడరు? చంద్రబాబు మరి రాజకీయ చంద్రబాబు ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు లేని పక్షం తర్వాత చంద్రబాబు ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చూసినాక ఇలా మాట్లాడితే చంద్రబాబు సొంత మామనే సీట్లో కూర్చుంటే భరించలేని వాడు పవన్ కళ్యాణ్ కూర్చుంటూ చూస్తూ ఉంటాడు. తన కొడుకును ప్రమోట్ చేయకుండా, తన పార్టీ తన కొడుకు అప్పచెప్పి కాబోయే ముఖ్యమంత్రిగా తన కొడుకును ప్రమోట్ చేయకుండా పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేస్తాడు. అంటే ఈ కృతజ్ఞత భావం అనేది చంద్రబాబు కృతజ్ఞత లోకేష్ గారికి బూతులు మాట్లాడు. నాకు బూతుగా వినపడుతుంది చంద్రబాబు కృతజ్ఞత విషయం. బూతులు మాట్లాడు దయచేసి, బూతులు మాట్లాడు. చంద్రబాబుకి అలాంటివి లేవు. ఆ మోరల్స్, ఆ వాల్యూస్ ఏమి చంద్రబాబు అనే అతనికి లేదు. అతని రాజకీయం వేరు, శుద్ధ రాజకీయం, అవకాశవాద రాజకీయం. ఎప్పుడు తన అడ్వాంటేజ్గా ఎవరిని ముంచాలి, ఎవరిని పెంచాలి. ఇప్పుడు మీరు అలా ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు ఇవాళ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న ఈ మర్యాదలు కావచ్చు, ఇంపార్టెన్స్ కావచ్చు. ఏమిస్తున్నాడు? నిన్నగాక మొన్న ఫోటోలు తీసేయమన్నాడు. ఓన్లీ తన ముఖ్యమంత్రి ఫోటో తప్పితే ఫోటోలు ఉంచమన్నారు. లేదు, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ ఫోటో. మళ్ళీ చదువు చాలా తప్పు. యు స్టడీడ్ రాంగ్. ఉన్నాయి తీసేయమన్నాడు. ఒక్క ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఉన్నాడు కదా దుర్గేష్, అతను ఒక్క రూములోనే పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకున్నాడు. అతను మిగతా ఏ మినిస్ట్రీలోనూ ఆ ఫోటోలు లేవు. ఈ సైలెంట్ ఇన్స్ట్రక్షన్ సీఎం ఫోటో తప్పితే ఇంకెవరు ఫోటో పెట్టదు. సో స్టార్టెడ్ హౌ టు చంద్రబాబు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎదుగుదలని అడ్డుకుంటాడు, ఎదగనివ్వకుండా చూస్తాడు, నొక్కుతాడు, తొక్కుతాడు. ఎందుకంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద కోపం కాదు, తన కొడుకు మీద ప్రేమ. తన కొడుకు ఎదగాలంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ తగ్గాలి. పవన్ కళ్యాణ్ ఎదుగుతూ ఉంటే తన కొడుకు ఏమైపోతాడు? ఎన్నాళ్ళు రాజకీయాలు చేసి తన ఆఖరి దశలో ఇంకోళ్ళకి అప్పచెప్పేసేసి తన కొడుకుని వీపించేస్తాడా? తన కొడుకుని ప్రమోట్ చేస్తాడు, తన కొడుకుని ముందుకు తీసుకెళ్ళి. అందుకనే కొడుకుతోటి సమావేశాలు, అందరి దగ్గర ప్రజా దర్బార్లు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. నిదానంగా స్టెప్ బై స్టెప్ తనలా లేపుతాడు. పవన్ కళ్యాణ్ తగ్గుతాడు. అప్పుడు పవన్ సైనికులు ఎగిసిన గొడవ పవన్ కళ్యాణ్. భవిష్యత్తులో జనసేన పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, విడిగా వెళ్తే ఇప్పుడు ఎలాగో ఎప్పుడు ప్రయాణం అయితే చేయరు, ఖచ్చితంగా విడిగానే పోటీ చేయాలి. ఎన్నికలు చెప్తాను. పవన్ కళ్యాణ్ బీజేపీ, చంద్రబాబు పక్కకు తప్పుకుంటాడు. చంద్రబాబు ఖచ్చితంగా తన పని అయిపోయింది. కొడుకుని ప్రమోట్ చేయడానికి ఈ కాంబినేషన్ వెళ్తే తన కొడుకు ముఖ్యమంత్రి అనే కండిషన్ ఒప్పుకుంటే పవన్ కళ్యాణ్ ఆ కండిషన్ ఒప్పుకుంటే ప్రజల ముందు తేలిపోతాడు. ఏమి అనుకుంటారు? పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా, గతంలో చేయలేదు, ఇప్పటికైనా తను 2029లో కాబోయే ప్రొజెక్టెడ్ ముఖ్యమంత్రిగా, కూటమి యొక్క ప్రొజెక్టెడ్ ముఖ్యమంత్రిగా తను ఫోకస్ చేసుకోగలిగితే, ఆ రాజకీయం చేయగలిగితే, అలాంటి వ్యూహాలు పన్నగలిగిన వాళ్ళని పక్కన పెట్టుకుంటే తనకు భవిష్యత్తు ఉంది. లేకపోతే చంద్రబాబు యొక్క కీలుబొమ్మలాగా చంద్రబాబు ఆడిస్తాడు. నేను బుష్ అని చెప్పి అలా పడేస్తాడు, బలైపోతాడు. ఇదే కాన్సెప్ట్ లో ఇప్పుడు విజయ్ గారి ఎలాగైతే ఇప్పుడు జగన్ గారు ఇండివిజువల్ గా వెళ్ళి సక్సెస్ అయ్యారో, జగన్ గారితో ఉన్న విజయ్ గారిని కంపేర్ చేస్తూ చేయొచ్చు. అతను విజయ్ని కూడా కంపేర్ చేయలేము. ఎందుకు చేయను? ఇతని విజయ్ది వేరే స్టైల్, వీళ్ళతో కంపేర్ చేయ. ఎందుకంటే జగన్ 10 ఏళ్ళు తిరిగాడు. ప్రజలు ఏమి రాజశేఖర రెడ్డి గారి కొడుకుని రండి అని మానలు ఇలా రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పేసి ఇమ్మీడియట్గా మానలేసి వాళ్ళ షర్ట్లో ఏదో మాట్లాడుతుంది. రాజశేఖర్ రాజన్న రాజ్యం అని ఇమ్మీడియట్గా మానలు ఇలా 10 ఏళ్ళు వదిలేరు. 10 ఏళ్ళు తిరగనిచ్చారు ప్రజల మధ్య. 10 ఏళ్ళు తిరిగినాక చంద్రబాబు యొక్క దౌర్భాగ్యాన్ని భరించలేక, దుర్మార్గ పాలన భరించలేక
ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అంటే ఆల్టర్నేటివ్గా ఇచ్చారు. అంతేగాని అతను రాజశేఖర రెడ్డి కొడుకు అని మాలేస్తే మొదటిసారి ఇచ్చేవారు. 10 ఏళ్ళు తిరగనిచ్చారు. 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు, 10 ఏళ్ళు ప్రజల మధ్య తిరిగాడు. తిరిగితే అంగీకరించారు. విజయ్ అట్లా కాదు, విజయ్ 10 ఏళ్ళు తిరగక్కర్లా. ఇప్పుడు జగన్ 10 ఏళ్ళలో అధికారులకు వచ్చాడు, పవన్ 10 ఏళ్ళు అయినా రాజకీయాల్లో ఒక అడుగు ముందుకు పడలా. ఇవాళ కూటమి వల్ల ఏదో పదవిలో కూర్చున్నాడు. అంతే ఇతను విజయ్ అట్లా కాదు. విజయ్ అడుగు పెడితే కొడితే జాక్పాటు కొడతాడు, లేకపోతే మూల కూర్చుంటాడు. అటో ఇటో తప్పితే మధ్యస్థం కమలాసన్ లాగే. కమలాసన్ కాదు, కమలాసన్ ఇస్ నాట్ పొలిటీషియన్. డోంట్ ట్రీట్ హిమ్ యాజ్ అ పొలిటీషియన్. అతను పొలిటికల్ ఫెయిల్యూర్ ఆరంభం నుంచి. శివాజీ గారు ఎట్లా అయితే ఎంజీఆర్ పీరియడ్లో శివాజీ గారు ఎంపీకి పరిమితమై రాజకీయాలు కాంగ్రెస్లో ఉండి ఏమి చేయలేక రిజైన్ చేసి కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయిపోయాడు, అట్లాగే కమలాసన్ కూడా ఫెయిల్యూర్ పొలిటీషియన్. ఈజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్, దాని గురించి నో డౌట్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కంటే పవన్ కళ్యాణ్ గారిలా రాజకీయం చేయడం కంటే జగన్ గారిలా రాజకీయం చేస్తేనే విజయ్కి బెస్ట్ అంటారు. బెస్ట్ అంతే. ఇండివిజువల్గా నేను ముఖ్యమంత్రిని అని మాట్లాడగలిగినప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతాను, నన్ను ఓటేయండి, నన్ను గెలిపించండి, నేను ఇచ్చేస్తాను అది చేస్తాను. అలా కాకుండా ఆయన గెలిపించండి, ఆయన వచ్చేస్తాడు ఇచ్చేస్తాడని నువ్వు చెప్పడం కాదు. చంద్రబాబుని గెలిపించండి, చంద్రబాబు గారు మీకు అది చేస్తారు, ఆ మంచి చేస్తారు, ఏమేమి చేస్తారు అని నువ్వు చెప్పడం కాదు. నన్ను గెలిపించండి, నేను ఇచ్చేస్తాను చెప్పగలిగిన రోజు పవన్కి వస్తే పవన్ కంపేర్ చేయొచ్చు. ఆ రోజు పవన్కి లేదు, 10 ఏళ్ళుగా లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా రాదా. భవిష్యత్తులో చూడాలి. చంద్రబాబు రానివ్వడు, నా ఉద్దేశంలో చంద్రబాబు రానివ్వడు. నేను వాడుకున్నాడు ఎన్నికల్లో, నేను వాడుకున్నాడు, రేపు తోసేసి ఎంతమంది తోసేలా చంద్రబాబు. అరే మోడీ గారు లాంటి వాటితోటి తోసాడు, మళ్ళీ ఇవాళ చేరాడు. చంద్రబాబుకి ఇవన్నీ వెనతో పుట్టిన విద్య, వాడుకుంటాం, తోలేయటం. దాన్ని మనసు కష్టం అనిపించదండి. ఎంత గౌరవం ఇచ్చారండి పవన్ కళ్యాణ్కి, ఇంత గౌరవం ఇస్తే ఆయన చేయటం మనసు ఎంత బాధపడుతుందండి. ఆలోచించండి. ఏం తమ్ముళ్ళు ఇలాంటి డైలాగులు మాట్లాడుతూ జనాలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తాడు. అది తట్టుకునే శక్తి పవన్ కళ్యాణ్. నేను అనేక సార్లు అనేక డిబేట్లు, పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా మేలుకొని రేపు 2020తో నా ఫ్యూచర్ ఏంటి, దానికి నేను ఎలాంటి అడుగులు వేయాలి, ఆ చంద్రబాబు వ్యూహానికి ప్రతి వ్యూహాలు ఏం చేసుకోవాలి అని ఆలోచించగలి. దానికి తగిన టీమును పక్కన ఏర్పరచుకోవాలి. జింగి చెక్కని భజన పరులను పక్కన పెట్టుకుంటే ఈ వ్యూహాలను చేయు. అతని దగ్గర ప్రస్తుతం ఉన్నాళ్ళు భజన పరులే. ఆయన ఏ తప్పు మాట్లాడినా ఏం మాట్లాడినా ఆహా ఓహో అని మాట్లాడే బ్యాచ్ పక్కన ఉన్నది. అలా కాకుండా రాజకీయాల్లో వ్యూహరచన, ఎదుటివాడి యొక్క శక్తిని గుర్తించాలి. చంద్రబాబు ఎలాంటోడు, చంద్రబాబు రాజకీయ నేపథ్యం ఏంటి, చంద్రబాబు రేపు ఫ్యూచర్లో ఏం చేయగలడు, ఎలాంటి అడుగులు వేస్తాడు, ఈ అడుగుల్ని దాటుకుని మనం ఎలా వెళ్ళాలి అనే దానికి ఆ వ్యూహాన్ని స్టడీ చేయగలగాలి. ఆ వ్యూహాన్ని ప్రతివ్యూహం చేయగలిగే సమర్థత ఉన్న టీం మన పక్కన ఉండాలి. పవన్ కళ్యాణ్ దగ్గర ప్రస్తుతం లేవు. ఇప్పటికైనా అతను ఏర్పరచుకుంటే 2029లో సీఎం క్యాండిడేటు, లేకపోతే 2029లో లోకేష్ను ముఖ్యమంత్రి సిద్ధాంతం. మేము కూటమి యొక్క ధర్మం కోసం తెలుగుదేశం నుంచే ముఖ్యమంత్రి అవ్వాలి, పెద్ద పార్టీ అది కరెక్ట్, దాని నుంచే ముఖ్యమంత్రి అవ్వాలి, నా మద్దతు ఉంటుంది అని అంటే ప్రజలు టాటా బై బై చాలలేని ఆయన ఈ రాజకీయాలు నువ్వు విజయకాంత్ని పక్కన కూర్చోబెడతారు. కనుక ఎప్పుడైనా మేలుకోవాలి. ఇట్ ఈస్ మై సజెషన్ టు పవన్ కళ్యాణ్. మేలుకోనైనా చంద్రబాబు యొక్క వ్యూహాలని, చంద్రబాబు యొక్క రాజకీయాన్ని స్టడీ చేయి. అతని చరిత్ర ఏంటి, అతను ఏం చేశాడు, నువ్వేం చేయాలి, 2029 నాటికి నువ్వేంటి ప్రజల ముందు. ఆటోమేటిక్గా ప్రజలు నిన్ను సీఎం క్యాండిడేట్గా యాక్సెప్ట్ చేయాలి. నువ్వే సీఎం క్యాండిడేట్, కూటమి తరపున నువ్వే సీఎం క్యాండిడేటు అని యాక్సెప్ట్ చేస్తే నీ ట్రావెల్ ఇప్పుడు బాగుంటుంది, రేపు బాగుంటుంది.